మాజీ ముఖ్యమంత్రి వారి దగ్గరికి డిఎస్సి క్యాండిడేట్లందరూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 16,000 టీచర్ల పోస్టులు భర్తీ పేరుతో ఈ రాష్ట్ర ప్రజలకు కుచ్చు టోపీ పెట్టింది. మరి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా దొడ్డిదారిలో వాళ్ళకి తోచిన విధంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారనే విషయం మీద గౌరవ కలెక్టర్ గారిని కలవటానికి నేను నా తోటి సహచర ఎస్సీ విభాగానికి సంబంధించిన వాళ్ళమి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన గ్రీవియన్స్ సెల్లో మనవి చేసుకోవడానికి వచ్చాం. రమా క్లాత్ షోరూమ్ దగ్గర నుండి మాకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం, ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి మా వినతి పత్రాన్ని ఇవ్వాలనే అంశం మీద వచ్చాం. 3 చోట్ల బ్యారికేడింగ్ పెట్టారు, మీరే సాక్ష్యం. మేము దొంగలం కాదు, నేరస్తులు అంతకన్నా కాదు, ఏ నేర చరిత్రలు లేవు మా మీద. మేమేమి టెర్రరిస్టులమో నక్సలైట్లమో అసాంఘిక శక్తులమో కాదు. ఈ సమాజంలోని అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందని గ్రీవియన్స్ సెల్లో కలెక్టర్ గారికి మనవి చేసుకోవడానికి వచ్చాం. వస్తున్నా మమ్మల్ని పోలీసులు ఆపారని కలెక్టర్ గారికి మోకాళ్ళ మీద కూర్చొని మీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీవియన్స్కి రానివ్వటం లేదు పోలీసులు. మేము సాదాసీదాగా వస్తుంటే మమ్మల్ని ఆటంకపరిచారని విన్నవించుకుంటుంటే వారు గౌరవంగా కుర్చీలో కూర్చోమన్నారు. సరే, వారికి వినతి పత్రం ఇచ్చాము. మాట్లాడి వెనక్కి తిరిగితే గౌరవ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా ఏం పేరు లక్ష్మీషా గారు డ్రామాలు ఆడుతున్నారు వచ్చి అనే పదం వాడాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. కలెక్టర్ రూపంలోనే పార్టీలకు కొమ్ముగాసే విధంగా వ్యవస్థలుంటే, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, నా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని, అధికార ప్రతినిధిని, నాకు 51 సంవత్సరాలు ఉన్నాయి. 32 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశ నుంచి ఉన్నాను. కానీ ఇంత ఘోరమైన అవమానం ఒక కలెక్టర్ చేయటం ఏ రోజున చూడలేదు. మేము వచ్చింది కేవలం దగాపడిన డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయమని ప్రభుత్వ ప్రతినిధిగా కూర్చున్న కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. తద్వారా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్పదలుచుకున్న అంశం, అధికారులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారారని చెబుతున్నాం. ఓ మాజీ శాసనసభ్యుడైన నన్ను పోలీసులు ఎందుకు ఆపాలి? నేను ఎందుకు నా కలెక్టర్ని కలవకూడదు? అసలు కలెక్టర్ గ్రీవెన్స్ పెట్టిందే నన్ను కలవటానికి కదా. నేనంటే జనం కదా, జనం కూడా వినటానికే కదా ఆయన కూర్చున్నాడు. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది ఎందుకు తప్పైంది? ఈ సమాజంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు తప్పు చేశారు కాబట్టి డిఎస్సిని దగా డిఎస్సిగా, మోసం డిఎస్సిగా మార్చారు కాబట్టి, డిఎస్సిలో అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పనంగా పోస్టులను అమ్ముకున్నారు కాబట్టి భయపడ్డారు. కలెక్టర్ రూపంలో మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు, అవమానపరిచారు, డ్రామాలు ఆడుతున్నామన్నారు. వెంటనే కలెక్టర్ ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఇదొక్క సుధాకర్ బాబునో, యోనారాజునో, బుధాల సీన్నో, పూర్ణచంద్రరావునో అన్నమాట కాదు. ఈ సభ్య సమాజంలోని ప్రతి ఒక్క దళితుడికి, దళిత సమాజం మీద పడిన నిందగా మేము భావిస్తున్నాం. కలెక్టర్ గారు ఏమన్నా సరే డిఎస్సి బాధితులకు న్యాయం చేయమని అడుగుతున్నాం.